మనమైతే ఇప్పుడు విజయనగరంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ రామకృష్ణ అనే వ్యక్తి 35 సంవత్సరాలు విద్యుత్ఘాతంతో సత్యవాడ గ్రామానికి చెందిన రామకృష్ణ అయితే మృతి చెందడం జరిగింది. తనది అంటే విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం సత్యవాడ గ్రామం అనమాట. ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, ఏం చేస్తూ ఉంటారు రామకృష్ణ అనేది కూడా వాళ్ళ మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఏం లేదు మేడం, రోజంతా పని చేసుకొని సాయంత్రం 6:30కి ఇంటికి వచ్చాం మేడం. ఇంటికి వచ్చిన తర్వాత ఎండగా ఉంది, గాలి వేయట్లేదని చెప్పేసి ఫ్యాన్ పెట్టుకుందని చెప్పేసి ఫ్యాన్ వైర్ స్విచ్ ఆపేసి జాయింట్ ఉందని చెప్పేసి టేప్ వేద్దామని చూశాడు అనమాట. టేప్ వేసేసరికి షాక్ కొట్టింది. షాక్ కొట్టిన వెంటనే బ్యాక్కి ఇలా పడిపోయాడు అనమాట. పడిపోయిన వెంటనే హార్ట్ మీద వచ్చేసి వైర్ పడిపోయింది అనమాట. పడిపోయిన వెంటనే స్పృహ కోల్పోయాడు మేడం. అప్పుడేమొచ్చి ఊపిరి ఉందని చెప్పేసి మేము సత్యవాడ PH హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి రెఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయాడని చెప్పారు మేడం. జరిగింది. ఏం చేస్తూ ఉంటారు ఆయన తాపి మీద. అవును మేడం. రామకృష్ణ వైఫ్ కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ, పిల్లలు ఉన్నారా మీకు? బాబు పాప ఏం చదువుకుంటున్నారు? బాబు 3rd క్లాస్కి వెళ్తాడు, పాప 1st క్లాస్కి వెళ్తాడు. ఇప్పుడు అంటే నిన్న మధ్యాహ్నం జరిగిందా ఇది? నేను సాయంత్రం జరిగింది 6:30కి. ఎవరు లేరు అప్పుడు ఇంట్లో? అప్పుడు అందరం ఉన్నాం మేడం, అందరం ఉన్నాం. మేము వంట చేసుకుంటాం. పని నుంచి వచ్చి కారు చేతి కూడా కడుక్కుంది. బట్టలు ఇప్పేసి ఫ్యాన్ గాలి ఎడదని ఫ్యాన్ పెగ తగిలించాడు. ఆ జాయింట్ కలుపుతూ షాక్ కొట్టింది, వెనక్కి బ్యాక్ పడిపోయాడు. అప్పుడు మా మరుదులు వచ్చి అందరూ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు సత్యవాడలోనే. అక్కడి నుంచి విజయనగరం తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చారు 8:30కి చనిపోయారని చెప్పేసి. అసలు అంటే కరెంట్ షాక్ వల్లే చనిపోయారని చెప్పారు. కరెంట్ షాక్ వల్ల. అంటే ఏమైనా క్లైమ్ చేశారా? ఉన్నాయా, తెలుసా మీకు? మీరు ఐడియా ఉందా? ఇన్సూరెన్స్ ఏమైనా కట్టారంటే ఉంటాయి కదా. పాలసీ ఒకటి ఉంది మేడం. నెక్స్ట్ మా పిన్ని గారికి తెలుస్తుంది ఏమున్నాయని లేవనేది. మాకు ఐడియా లేదు, కొనుక్కుంటాం మేడం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అప్పటి వరకు కూడా కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కపోతే ఎక్కువగా ఉంది. ఒకసారి అంటే ఫ్యాన్ తిరగటం లేదు అని చెప్పి ఫ్యాన్ మరమ్మతు చేయడానికి వైర్లు బిగిస్తూ ఉండగా అక్కడ విద్యుత్ షాక్తో అయితే అక్కడ పడిపోవడం జరిగింది. ఆ వైర్ కూడా ఆయన మీద పడిపోవడంతో ఇంకాస్త కరెంట్ షాక్ కొట్టింది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ని సత్యవాడ PHCకి అయితే తరలించారు. అక్కడి నుంచి విజయనగరం కేంద్ర ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే చనిపోయారని చెప్పారు. ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా మార్చిరీ దగ్గర ఉన్నారు. ఆయనకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అంటే చిన్న వయసు 35 సంవత్సరాలు రామకృష్ణకి. అండ్ 2 పిల్లలు కూడా ఉన్నారు. తాపి మేస్త్రిగా వర్క్ చేస్తున్నారు. అంటే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్న వారు ఇలాగా అర్ధాంతరంగా ఇలా తను చాలించడం, వాళ్ళకి ఏ పాలసీలు ఉన్నాయి ఏమో కూడా ఇంకా భార్యకి కూడా ఏమీ తెలియని పరిస్థితి. అంటే ఇటువంటి అంటే అకస్మాత్తుగా ఇలాగా మృతి చెందటం నిజంగా బాధాకరం. చిన్న వయసు, భార్యను చూసుకుంటే మనకి చూసుకుంటే చిన్న వయసు తనది. పాపం పిల్లలు కూడా చిన్నవాళ్ళు. ఏం చదువుకుంటున్నారమ్మా పిల్లలు? బాబు 3rd క్లాస్కి వెళ్తాను మేడం. ఇప్పుడు పాప 1st క్లాస్. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా 3rd, 4th చదువుతున్నారు. 2 పిల్లలు 1st క్లాస్, 3rd, 1st క్లాస్లో చదువుతున్నారు పిల్లలు. ఈ కుటుంబానికి మరి ఏదైనా ప్రభుత్వం ఏదో ఒకటి దయ తెలిసి ఏదైనా ఆదుకుంటే నిజంగా చాలా రుణపడి ఉంటామనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత ఏడాది బాబుకి కూడా హార్ట్ సర్జరీ అయింది మేడం, తిరుపతి పద్మావతి హాస్పిటల్లో. ఆయనకి కూడా పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఆ పరిస్థితి అలా ఉందనే దీంట్లో కూడా ఇలా జరిగింది మేడం. అక్కడ సర్జరీ అయిన తర్వాత కూడా 3 మంత్స్కి అబ్జర్వేషన్ కూడా వెళ్తున్నాం అక్కడికి. బాబు పరిస్థితి కూడా బాగోలేదు. బాగోలేదనే టైంకి ఈయన ఇలాగ చనిపోయారు మేడం. ఇలా జరిగినందుకు చాలా బాధాకరంగా ఉంది మేడం. అలాగే బాబు పరిస్థితి అలా ఉంది కాబట్టి ప్రభుత్వం కానీ ఇంకెవరైనా ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మన్ టీవీ ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది మేడం, కోరుకుంటున్నాం. రామకృష్ణకి బాబు, పాప ఉన్నారు. బాబుకి ఇటీవలే తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో ఆపరేషన్ చేయించడం జరిగింది. తరచూ 6 మంత్స్కి ఒకసారి తీసుకెళ్ళడం జరుగుతుంది. సడన్గా తండ్రి చనిపోవడంతో మరి ఇప్పుడు పిల్లల పరిస్థితి కూడా కొంచెం అధ్వానంగా ఉంటుంది కనుక దాతలు ఎవరైనా ఉంటే, అలాగే ప్రభుత్వం నుండి కూడా ఇటువంటి ఏదో ఒక సహాయం అందేటట్టు ఈ సుమన్ టీవీ ద్వారా కోరుచున్నాం.